without taking much time, కొంత క్లుప్తంగా కొన్ని మెయిన్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఒకటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే సెక్షన్ 4 ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఫార్మేషన్ చేయాలి. అంటే ఎవరైనా మాట్లాడినా ఫస్ట్ ఇదే చెప్తారు. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ is a mandatory thing, is a statutory requirement. ఎక్కడైనా వర్క్ ప్లేస్ ఆర్గనైజ్ సెక్టర్ ఉంది అంటే 10 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాల్సిందే. సో మన జిల్లా వాటికి చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో 83 డిపార్ట్మెంట్స్ ఉంటే 58 డిపార్ట్మెంట్స్లో మోర్ దెన్ 10 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో ఫార్మేషన్ అయింది. 9 డిపార్ట్మెంట్స్లో మోర్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉన్నా కూడా అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఫార్మేషన్ కాలేదు. సో ఐ రిక్వెస్ట్ దట్ 10 డిపార్ట్మెంట్స్ 9 డిపార్ట్మెంట్స్ ఏదో ఉంది అది మీరు దానికి ఒక నోటిఫికేషన్ మళ్ళీ ఒకసారి పంపించండి, మెమో పంపించండి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ మై కెపాసిటీ యాస్ చైర్మన్ ఆఫ్ పాష్. అండ్ రెండోది ఏంటంటే 16 డిపార్ట్మెంట్స్లో 10 కన్నా తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అది డజంట్ మీన్ దట్ వాళ్ళు ఈ యాక్ట్ బెనిఫిట్స్ నుంచి కానీ ఈ యాక్ట్లో ప్యూరిటివ్ మెజర్స్ ఏదైనా ఉంది దాని నుంచి వాళ్ళు అంటే వాళ్ళకి యూస్ఫుల్ కావద్దు అన్నట్టు. సో మనం ఏం చేయాలంటే we should tag them with the district level. So any department which has less than 10 employees but akkada kuda female employees unnaru, so they have to be tagged on to the district nodal unit. Okay, so